సంతోష్ స్టడీ సెంటర్ అండ్ ఇట్స్ ఓన్లీ ఫర్ డిఎస్సి. ఈరోజు మనం 6th క్లాస్లో ఉన్నటువంటి అధ్యాయం 6 ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు ఆది మానవుల గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో అందరూ జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ మనం చూస్తే ఈ టాపిక్లో మెయిన్గా చూస్తే ఇక్కడ మనకు ఫస్ట్ ఒక పటం ఇచ్చాడు. ఈ పటంలో చూడండి రకరకాలటువంటి వ్యక్తులు రకరకాల పనులు చేస్తున్నారు. సో దాని తర్వాత ఇది ఆది మానవుల జీవన విధానం అని అక్కడ చిన్న మ్యాటర్ ఇచ్చాడు మనకి. దాని తర్వాత ఇక్కడ ఆది మానవులు కొండ గుహల్లో నివసిస్తున్నటువంటి ఒక చిత్రం ఇచ్చాడు. ఈ చిత్రంలో కూడా వాళ్ళు రకరకాల పనులు చేస్తున్నారు. ఇక్కడ రకరకాల ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళు చేసే పనులు, వేట, ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ ఆహార సేకరణ ఎలా చేసేవారు. పై చిత్రాల్లో మానవులు ఆహారాన్ని ఎలా సేకరిస్తున్నారు అనే విషయం గురించి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఆహార సేకరణ అనేది వేట ద్వారా ప్రధానంగా ఉండేది. దాని తర్వాత చిన్న చిన్న ఫలాలు అవి తినుకుంటూ బతికేవారు ఆ టైంలో. వారు ఎటువంటి దుస్తులు వేసుకున్నారు అంటే వాళ్ళు జంతు చర్మం ఉపయోగించి దుస్తులుగా వాడారు. ఇక్కడ 5 లేక 6 పనిముట్లు ఉన్నాయన్నారు. వాటిని గుర్తుపట్టమంటున్నాడు. స్త్రీ పురుషులు ఏమి తెస్తున్నారో చెప్పండి అంటున్నాడు. స్త్రీ పురుషులు కూడా ఇక్కడ మీరు చూస్తే ఒక జంతువుని తీసుకొని కట్టెల మోపు, ఇక్కడ జంతు చర్మాన్ని తీసి చర్మం తీస్తున్నారు, ఇక్కడ చేపలు కడుగుతున్నారు, రకరకాల పనులు చేస్తున్నారు. వాటిని మీరు గమనించవచ్చు. సో ఆహార సేకరణ వేట గురించి మనం డిస్కస్ చేస్తే కొన్ని వేల సంవత్సరాల క్రితం మానవులు అడవులలో ప్రకృతి సిద్ధంగా దొరికే ఫలాలు, పుష్పాలు, తేనె, గింజలు, దుంపలు, వేర్లను సేకరించేవారు. ఓకేనా? కొన్ని వేల సంవత్సరాల క్రితం మానవులు అడవులో ప్రకృతి సిద్ధంగా దొరికేటటువంటి ఫలాలు, పుష్పాలు, తేనె, గింజలు అలాంటి వాటిని సేకరించేవారు. వాటితో పాటు పక్షులను, జంతువులను వేటాడుతూ జీవనాన్ని గడిపేవారు. ఓకేనా? ఇది వారికి పంటలను పండించడము, జంతువులను మచ్చిక చేసుకోవడం తెలియదు. ఓకేనా? ఈ ఆది మానవులకు ఏం తెలియదండి? పంటలు పండించడము మరియు జంతువులను మచ్చిక చేసుకోవడం తెలియదు. వాటిని వేటాడము, ఆహార సేకరించడం తప్ప ఇంకా వేరే విషయాలు తెలియదు ఇతనికి. తర్వాత మిమ్మల్ని అడవికి పంపితే అక్కడ తినదగిన ఆహారం ఏమి లభిస్తుందో కనుక్కోగలరా అనే క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ మనకి. మనం అడవిలోకి వెళ్తే మామూలుగా అయితే ఏవైనా చిన్న చిన్న జంతువులు కానీ, పక్షులు కానీ, లేదంటే ఫలాలు వాటికి సంబంధించినటువంటివి ఉంటాయి. వాటిని వేటాడికి తినడం కానీ, లేదంటే ఫలాలను తెంపుకొని తినడం కానీ చేస్తాం మనం. ఈ విషయం తెలియాలంటే ఏ ఫలాలు తినవచ్చో, అవి ఏ కాలంలో పండుతాయో మీకు తెలిసి ఉండాలి. వాటిని ఎలా తినాలి? పచ్చిగా తినాలా? ఉడికించి తినాలా? నూరి తినాలా? మరికొన్ని పదార్థాలతో కలిపి రుబ్బి తినాలా? నీటిలో నానబెట్టి తినాలా? అనే విషయాలు మీరు తెలుసుకోవాలి. ఓకేనా? ఇవి మనం అడవిలోకి వెళ్ళినప్పుడు ఇన్ని రకాల పదార్థాలు మనకు ఉంటాయి. ఆ పదార్థాలను ఎలా తినాలి? ఏ సమయంలో తినాలి? అనే విషయం మనకు తెలిసుంటే తప్ప ఆ ఫలాలను మనం తినలేం. వేటాడడానికి ఆ ప్రాంతంలో సంచరించే జీవుల అలవాట్లు, జీవన విధానం గురించి వేటగాళ్ళు తెలుసుకునేవారు. నీటి కొరకు జంతువులు ఏ ప్రాంతానికి వస్తాయో గమనించేవారు. అవి ప్రమాదకరమైనవా కావా? వాటి శరీర భాగాల ఉపయోగాలు తెలుసుకునేవారు. ఆది మానవులు ఈ వారి విషయాలను వారి పూర్వీకుల ద్వారా తెలుసుకొని తమ సంతతికి తెలియజేసేవారు. చూడండి ఇక్కడ ఏమిచ్చాడు? వేటాడడానికి ఆ ప్రాంతంలో సంచరించే జంతువుల అలవాట్ల గురించి, వాటి జీవన విధానం గురించి ముందుగా తెలుసుకునేవారు. అంటే నీటి కొరకు ఏ ప్రాంతానికి జంతువులు వస్తున్నాయి గమనించి అవి ప్రమాదకరమైనవా కావా? వాటి శరీర భాగాల ఉపయోగాలు కూడా వాటి తెలుసుకొని తర్వాత వేటాడేవారు. తర్వాత రాతి పనిముట్లు. నేడు మనం యంత్రాలను, ట్రాక్టర్లను, ఉక్కు పనిముట్లను ఉపయోగిస్తున్నాం. ఆది మానవులు రాళ్ళు, ఎముకలు, కొయ్యతో చేసినటువంటి పనిముట్లను ఉపయోగించేవారు. ఓకేనా? ఆది మానవులు ఏమిటి ఉపయోగించేవారు? రాళ్లను, ఎముకలను, కొయ్యలతో చేసినటువంటి పనిముట్లను ఉపయోగించేవారు. పెద్ద రాళ్లను జాగ్రత్తగా వేరొక రాయితో కొట్టి నునుపుగా, పదునుగా చేసి పనిముట్లుగా తయారు చేసుకునేవారు. ఈ పెద్ద రాతి పనిముట్లు మాంసం కోయడానికి, భూమిలో నుంచి దుంపలు తవ్వడానికి, జంతువులను వేటాడడానికి ఉపయోగపడేవి. ఓకేనా? ఈ పెద్ద రాతి పనిముట్లు అనేటివి మాంసం కోయడానికి, భూమిలో నుంచి దుంపలను తవ్వడానికి, జంతువులను వేటాడడానికి ఉపయోగించేవారు. కొన్ని వేల సంవత్సరాల తర్వాత వారు ముడిరాతి నుంచి నునుపుగా, అనువుగా ఉండే చిన్నరాతి పనిముట్లను తయారు చేయడం మొదలుపెట్టారు. ఇలాంటి పనిముట్లను సూక్ష్మరాతి పరికరాలు అంటారు. ఓకేనా? సూక్ష్మరాతి పరికరాలు అంటే చిన్న చిన్న పనిముట్లను, అంటే రాతితో నునుపుగా ఉండేటటువంటి అండ్ అనువుగా ఉండేటటువంటి చిన్న చిన్న రాతి పనిముట్లను ఏమంటామంటే సూక్ష్మరాతి పరికరాలు అనేవాళ్ళం. ఇక్కడ మనం కొన్ని చూడొచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి పరికరాలు నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్లో పెద్ద మొత్తంలో బయలుపడినటువంటి పురాతన పనిముట్లంట ఇవి. నల్గొండ జిల్లా ఏలేశ్వరంలో బయలుపడిన రాతి నుంచి చెక్కిన బ్లేడ్లు
ఇవి బ్లేడ్‌లాగా ఉపయోగపడేవంట. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కొన్ని నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్‌లో బయలుపడిన రాతి పలకల నుంచి తయారు చేసిన పనిముట్లు. ఆదిలాబాద్ జిల్లా ఘనపూర్‌లో బయలుపడిన రాతి పనిముట్లు, పరికరాలు. ఇవి చూడొచ్చు మనం. తర్వాత వీటికి కొయ్య లేదా ఎముక పిడిని బిగించి వాటిని కత్తులు, బాణాలు, కొడవళ్ళలాగా ఉపయోగించేవారు. ఈ చిన్న రాతి పనిముట్లకు కొయ్య లేదా ఎముకను బిగించి వాటిని కత్తులు, బాణాలు, కొడవళ్ళలాగా ఉపయోగించేవారంట. ఈ పరికరాలు నేలలో గోతులు తవ్వడానికి, చెట్లను నరకడానికి, బెరడు తీయడానికి, జంతువుల చర్మం తీయడానికి, వాటిని శుభ్రం చేసి దుస్తులుగా కట్టుకోవడానికి, మాంసం, ఎముకలను కోయడానికి, వేర్లు, పండ్లు కోయడానికి, జంతువులను వేటాడడానికి ఉపయోగపడేటివి. ఇన్ని రకాల పనులు ఆ సూక్ష్మరాతి పరికరాల ద్వారా వీళ్ళు చేసేవారు. ఆనాటి రాతి పనిముట్లు లభ్యమైన ప్రాంతాల ద్వారా రాతి పనిముట్లను అధ్యయనం చేయడం ద్వారా ఆది మానవుల జీవన విధానం గురించి తెలుసుకోగలం. ఇంక నిప్పు. నిప్పును కనుక్కోవడంతో ఆది మానవుల జీవితంలో గొప్ప మార్పు చోటు చేసుకుంది. ఓకేనా? నిప్పును కనిపెట్టడంతో ఆది మానవుల జీవితంలో గొప్ప మార్పు చోటు చేసుకుందంట. వారు బహుశా 2 రాళ్ళ మధ్య లేదా ఎండు పుల్లల మధ్య రాపిడి చేసి నిప్పుని పుట్టించి ఉంటారు. వారు ఆహారంగా తీసుకునే పచ్చి మాంసాన్ని ఆ నిప్పుతో కాల్చి తినడానికి వీలు పడింది. వండుకొని తినే ఆహారానికి నాంది పలికింది. ఆ నిప్పును అనేక రకాలుగా ఉపయోగించుకునేవారు. క్రూరమృగాలను తరిమివేయడానికి, తాము నివసించే గుహలలో వెలుగు నింపడానికి ఉపయోగించేవారు. చెక్కను గట్టిపరిచి ఉపయోగించడానికి దానిని నిప్పుపై వేడి చేసేవారు. అంటే చెక్కను గట్టిపరచడానికి గూడా నిప్పును ఉపయోగించేవారు. మామూలుగా క్వెషను నిప్పు వల్ల ఉపయోగాలను ఇచ్చేసి కింద ఆప్షన్స్ ఇవ్వచ్చు. అంటే పచ్చి మాంసాన్ని వండుకోవడానికి, లేదంటే తాము నివసించే గుహలో వెలుగు నింపడానికి, చెక్కను గట్టిపరచడానికి అన్నప్పుడు మనకొక డౌట్ వస్తుంది. చెక్కను గట్టిపరచడానికి నిప్పెందుకు ఉపయోగిస్తామని జెప్పేసి. సో, ఇక్కడ ఇది గూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ సంచార జీవనం. ఇక్కడ ఒక చిన్న టాపిక్ ఇచ్చారు చూడండి. నేడు మనమందరం నిప్పును దేనికి ఉపయోగిస్తున్నామని క్వెషన్ అడిగాడు. ఆది మానవుల జీవిత అనుభవాన్ని పొందడానికి చెకుముకి రాళ్ళను ఉపయోగించి రాపిడితో నిప్పును పుట్టించి వాటి కింద పత్తిని కానీ లేదా ఎండుటాకును కానీ ఉంచి మండించండి అంటున్నాడు. అంటే మామూలుగా చెకుముకి రాళ్ళను ఉపయోగించి మనము ఆ రాపిడితో నిప్పును పుట్టించవచ్చు అనే విషయం కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సంచార జీవనం. ఆది మానవులు చిన్న చిన్న గుంపులుగా గుహలలో, చెట్లు లేదా రాళ్ళ నీడలో నివసించేవారు. ఆది మానవులు చిన్న చిన్న గుంపులుగా గుహలలో గాని, చెట్లు లేదా వాటి రాళ్ళ నీడల్లో గాని నివసించేవారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. తర్వాత ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పోతూ సంచార జీవనం గడిపేవారు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి నిరంతరం సంచరించే వారిని సంచార జీవులు అంటారు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి నిరంతరం సంచరించే వారిని మనం ఇక్కడ సంచార జీవులు అని పిలుస్తాం. దాని తర్వాత ఇక్కడ మీకు కొన్ని చూస్తే ఏ ఏ కారణాల వల్ల ఆది మానవులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సంచరించేవారో మీరు ఊహించగలరా అంటున్నాడు. అంటే ఆది మానవులు మామూలుగా సంచార జీవనం ఎందుకు గడిపేవారు అంటే వాళ్ళ ఆహార సేకరణ కోసం మాత్రమే వాళ్ళు సంచరించేవారు. ఒక గుంపు ప్రజలు ఒక ప్రాంతంలోని పండ్లను లేదా జంతువులను పూర్తిగా ఉపయోగించుకుంటే ఏమి జరుగుతుంది? ఆ ప్రాంతంలో ఏం మిగిలాయి కాబట్టి వేరే ప్రాంతానికి సంచారం చేసేవాళ్ళు. జంతువులు ఒకే ప్రాంతంలో నివసిస్తాయా? లేదా అవి సంచార జీవితం గడుపుతాయా? అంటున్నాడు. జంతువులన్నీ ఒకే ప్రాంతంలో నివసిస్తాయంటే అవి గూడా ఒకే ప్రాంతంలో ఉండలేవు. ఎక్కడ వాటికి అంటే ఒక నివాసం యోగ్యమైనదిగా అనిపిస్తుందో అక్కడ అవి నివాసం ఏర్పరచుకుంటాయి. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకి ఇవి గూడా సంచార జీవితమే గడుపుతాయి కాబట్టి ఆది మానవులు గూడా అక్కడికి, ఇక్కడికి తిరిగేవారు. సంవత్సరం పొడవునా ఒకే ప్రాంతంలో నీరు దొరుకుతుందా? యెస్. సంవత్సరం పొడవునా ఒకే ప్రాంతంలో నీరు ఒక్కొక్కసారి దొరకకపోవచ్చు. దానివల్ల నీరు ఉండే ప్రదేశానికి ఆది మానవులు అనేవాళ్ళు సంచరించేవారనే విషయం గూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇప్పటికీ చాలామంది ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారుతూ ఉన్నారు. అలా మారేటప్పుడు వారు ఏ ఏ వస్తువులను తమతో తీసుకెళ్తుంటారు అనే క్వెషన్ ఏశాడు. మీకు ఈ విషయాలు గూడా తెలిసే ఉంటాయి నాకు తెలిసి. ఆది మానవులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్ళేటప్పుడు తమతో ఏ వస్తువులను తీసుకెళ్ళేవారు? అంటే వాళ్ళు తయారు చేసుకున్నటువంటి ఆయుధాలు కానీ ఓకేనా? నెక్స్ట్ హ్మ్. ఏవైతే వాళ్ళకు దుస్తులుగా ఉపయోగపడేటువంటి జంతు చర్మాలు గాని వీటిని తమతో పాటు తీసుకెళ్ళేవారు. నేడు మానవులు సంచార జీవితం గడపకగా ఇల్లు నిర్మించుకొని అక్కడే ఉండడానికి గల కారణాలేంటి అంటే పంటలు పండించడం అనేది మెయిన్ అంటే ముఖ్యమైనటువంటి ఒక ఘట్టంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎప్పుడైతే పంటలు పండించడం ప్రారంభించిరో, ఆ పంటలు పండించడానికి
పంటలు పండించడానికి అంటే ఆ పంటలను కాపాడుకోవడానికి, జంతువుల నుండి కాపాడుకోవడానికి, పక్షుల నుంచి కాపాడుకోవడానికి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొని అక్కడ అలా ఇల్లు కట్టుకునే పద్ధతి అనేది ప్రారంభమైనది మన చరిత్రలో గమనించవచ్చు ఈ విషయంలోని. దాని తర్వాత చిత్రకళ. వివిధ ప్రాంతాలలోని వివిధ ప్రాంతాలలోని గుహల గోడలపై, రాతి స్థావరాలపై ఆది మానవులు జంతువులను, వారు వేటాడే సంఘటనలను చిత్రీకరించారు. వారు కొన్ని రకాల రంగురాళ్లను పిండి చేసి, జంతువుల కొవ్వును కలిపి చిత్రాలు వేయడానికి అవసరమైనటువంటి రంగులను తయారు చేసుకునేవారు. చూడండి. వారు కొన్ని రకాల రంగురాళ్ళను పిండి చేసి, జంతువుల కొవ్వును ఆ చిత్రాలు వేయడానికి అవసరమైన రంగులను తయారు చేసుకునేవారట. అంటే జంతువుల కొవ్వును గూడా ఆ రంగురాళ్ళతో కలిపి చిత్రాలను వేసేవారని అర్థం. చిత్రించడానికి వెదురు కుంచలను ఉపయోగించేవారు. బహుశా వారు ఇలా చిత్రించడానికి మతపరమైన ప్రాముఖ్యత ఉండవచ్చు. ఇది. ఇక రాతి యుగపు స్థావరాలని కొన్ని ఒక టాపిక్ ఇచ్చాడు ఇక్కడ మీరు చూస్తే. తొలి రాతి యుగానికి చెందినటువంటి పూర్వ చారిత్రక కాలం నాటి మానవులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నివసించారు. వారు తయారు చేసిన రాతి పనిముట్లు దాదాపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బయల్పడ్డాయి. అవి ములుగు జిల్లాలో ఎక్కల, నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్, నల్గొండ జిల్లాలోని ఏలేశ్వరం, పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు, నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, సంగారెడ్డి జిల్లాలోని మంజీరలోయ అండ్ భద్రాద్రి జిల్లాలోని చెర్ల. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మామూలుగా ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఎక్కల, తర్వాత నాగర్ కర్నూల్ జిల్లాలో ఉన్నటువంటి అమ్రాబాద్, నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఏలేశ్వరం, పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి రామగుండం, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నూరు, నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆర్మూర్, సంగారెడ్డి జిల్లాలోని మంజీరలోయ అండ్ భద్రాద్రి జిల్లాలోని చెర్ల అనే ప్రాంతాల్లో మనకు తొలి రాతి యుగానికి చెందినటువంటి పూర్వ చారిత్రక స్థావరాలు బయలుపడ్డాయి ఇక్కడ. రైట్. ఇంకా సూక్ష్మ రాతి చిత్రకళా స్థావరాలు చూస్తే పూర్వ చారిత్రక కాలం నాటి తెలంగాణ ప్రజలు పెద్ద సంఖ్యలో వారి సూక్ష్మరాతి పరికరాలను, చిత్రాలను ఇక్కడ వదిలి వెళ్ళారు. ఇటువంటి చిత్రాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలంలోని తిరుమలగిరి గ్రామంలోని పాండవుల గుట్ట వద్ద రాతి గుహ గోడలపై కనుగొనబడ్డాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడండి ఇది? మామూలుగా సూక్ష్మరాతి పరికరాలను, చిత్రాలను ఎక్కడ వదిలి వెళ్ళారు అంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలంలోని తిరుమలగిరి గ్రామంలోని పాండవుల గుట్ట గల రాతి గుహల గోడలపై ఈ విషయాలు అంటే ఈ చిత్రాలు మనం కనుగొన్నారన్నమాట. దాని తర్వాత ఇక్కడ మనకు క్వశ్చన్స్ ఇచ్చాడు. రాతి చిత్రకళ ప్రపంచంలోనే తెలంగాణకు ఒక విశిష్ట గుర్తింపు తెచ్చాయి. పూర్వ చారిత్రక యుగం నుండి కాకతీయులు లేదా పద్మనాయకుల రాజుల కాలం వరకు ఈ చిత్రకళ ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. ఎక్కడి నుంచి ఇక్కడ వరకు? పూర్వ చారిత్రక యుగం నుండి కాకతీయులు లేదా పద్మనాయక రాజుల కాలం వరకు ఈ చిత్రకళ ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉందంట. 6.9 చూస్తే ఇక్కడ మీరు 6.9 అంటే పైన ఉన్నట్టుంది. ఇక్కడ మీరు చూడొచ్చు రాతి గోడల పైన చిత్రాలు ఈ విధంగా చిత్రీకరించేవారు. ఇది పాండవులగుట్ట రేగొండ అనే ఊర్లో మనకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో లభించినటువంటి చిత్రాలు. గుట్ట గుహలోని చిత్రాలను పరిశీలించండి. ఏమి గమనించారు? చిత్రాల గురించి వర్ణించండి. వాటిలో ఆదివాసులు గీసినటువంటి చిత్రాలు గమనించారా? పాత చిత్రాల మీదనే వాటిని ఎందుకు గీసి ఉంటారు అనేది క్వశ్చన్ వేశాడు. ఒకసారి ఊహించండి, ఆలోచించండి దాని గురించి. నెక్స్ట్ కింద ఇవ్వబడిన పటంలో మీ జిల్లాలోని రాతి చిత్రకళా స్థావరాల్ని గుర్తించండి అన్నాడు. రాతి చిత్రకళలో వేట, పోరాడుతున్న సన్నివేశాలు, తేనె సేకరణ, నృత్యం మరియు సంగీతం మొదలైనవి చూపించారు. ఎద్దు, బర్రె, మూపురం ఎద్దు, జింక, ఏనుగు, అడవి మేక, పులి, మొసలి, తేలు, ముళ్ళపంది, ఎండ్రకాయ, కప్ప, పాకే కీటకాలు, చేప, తాబేలు, బల్లి, కోతి, ఎలుగుబంటి మరియు పక్షులు, గ్రద్ద లాంటి పక్షులు, రాబందు, కొంగ, నెమలి, కాకి, తేనెటీగలు, సీతాకోక చిలుకలు, వీటితో పాటు రేఖాగణిత చిహ్నాలు, మానవ చిత్రాలు, విల్లు, బాణం, కత్తి, బరిసె వంటి ఆయుధాలు కనిపిస్తాయి. ఇది అండి. అంటే రాతి చిత్రకళలో ఇవన్నీ కూడా మనకు వాటి గోడలపైన అంటే గుహల గోడలపైన మనం గమనించవచ్చు. తెలంగాణలోని ముఖ్యమైనటువంటి రాతి చిత్రకళా స్థావరాలు చూస్తే ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇవన్నిట్లలో కూడా మనకు రాతి చిత్రకళా స్థావరాలు బయటపడ్డాయి. ఇవి. నెక్స్ట్ నేటి కాలంలో వేటగాళ్ళు.
నేటికి కూడా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో అనేక సమూహాల మానవులు వేటాడడం, ఆహార సేకరణ ద్వారా జీవితాన్ని గడుపుతున్నారు. మన రాష్ట్రంలో కొంతమంది యానాదులు, చెంచులు ఈ విధమైన జీవితాన్ని నేటికి గడుపుతున్నారు. వారి జీవన విధానాన్ని అర్థం చేసుకోవాలని కొంతమంది పరిశోధకులు వారితో సహజీవనం సాగించి వారి గురించి అధ్యయనం చేస్తున్నారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆదిమానవులు అడ అడవులలో ఏ విధమైన జీవనం గడిపేవారో ఊహించుకోవడానికి ఈ అధ్యాయం తోడ్పడుతుంది అంటున్నాడు. ఓకేనా? దాని తర్వాత సమజీవనము. సమజీవనము అంటే ఆదిమానవులు చిన్న చిన్న సమూహాలుగా ఏర్పడి సంచార జీవనాన్ని గడిపేవారని తెలుసుకున్నాం. అప్పుడు స్త్రీ, పురుషులు అందరూ కలిసి వేటాడి ఆహారాన్ని సంపాదించుకునేవారు. ఆహార అన్వేషణలో స్త్రీలు, పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొని చిన్న జంతువులను వేటాడి ఆహారాన్ని సంపాదించేవారు. పెద్ద జంతువులను వేటాడడానికి కొన్ని రోజుల ప్రణాళిక ద్వారా పురుషులు నిర్వహించేవారు. అంటే మామూలుగా చిన్న జంతువులను వేటాడడానికి స్త్రీలు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొనేవారు. ఇక్కడ పెద్ద జంతువులు వేటాడడానికి ఒక కొన్ని రోజుల ప్రణాళిక ద్వారా పురుషులు నిర్వహించేవారంటది. ఆనాటి వేటగాళ్ళు వేటాడిన ఆహారాన్ని వారి సమూహంలోని ప్రజలందరితో పంచుకునేవారు. మాంసం, చేపలు, పండ్లు, ఆకులు, దుంపలు, అడవి ధాన్యాలు నిల్వ చేసే వసతులు ఆనాటి మానవులకు ఉండేవి కావు. కాబట్టి ఎప్పుడు సంపాదించినటువంటి ఆహారాన్ని అప్పుడే అందరితో సమానంగా పంచుకునేవారు. కానీ నేటి కాలంలో మనం తినే ధాన్యాలు, పప్పు దినుసులు త్వరగా చెడిపోవు. అంతేగాక కొన్ని నెలల వరకు చెడిపోకుండా కాపాడుకోవడానికి జాడీలు, డబ్బాలు లభిస్తున్నాయి. కానీ సంచార జీవితం గడిపిన ఆది మానవులకు ఇలాంటి వసతులు ఉండేవి కావు. ఆహారాన్ని నిల్వ చేసి వారితో తీసుకొని పోవడం సాధ్యమయ్యేది కాదు. వేటాడిన లేదా అడవిలో దొరికిన ఆహారాన్ని పంచుకోవడం వల్ల వారిలో ధనిక, పేద తేడాలు ఉండేవి కావు. ఒకరితో ఒకరు సమానంగా వ్యవహరించేవారు. అందరూ కలిసిమెలిసి చర్చించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేవారు. ఆదిమానవులు అడవులలోని జంతువులను వేటాడినప్పటికీ అడవిలోని వృక్షాలు, జంతువులు, నదులు, పర్వతాల పట్ల ఎంతో గౌరవాన్ని కలిగి ఉండేవారు. వారికి సరిపడేంత ఆహారం సంపాదించుకోవడానికి వీటిని తరచుగా పూజించేవారు. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ ఈ ఆదిమానవులు ఈ జింకను కృతజ్ఞతలు తెలుపుతున్నటువంటి అంటే మామూలుగా చంపిన తర్వాత దాన్ని మొక్కేవారంటలాగా. ఆహారం కోసం వేట, సేకరణ ద్వారా అడవుల్లో గడిపే ఆదిమానవుల జీవన విధానాన్ని మనం ఊహించవచ్చు అనేది క్వెషన్ ఇచ్చాడు. ఇక్కడ కొన్ని క్వెషన్‌లున్నాయి మీరు గమనించవచ్చు. ఆదిమానవులు ఆహారాన్ని ఎందువల్ల చాలా కాలం నిల్వ చేసుకోలేకపోయారు అంటే, వాళ్ళ దగ్గర సామాగ్రి లేకుండే నిల్వ చేసుకోవడానికి. ఆనాటి వేటగాళ్ళు ఆహారాన్ని పంచుకోలేకపోయినట్లయితే ఏమి జరిగి ఉండేదో ఊహించగలరు. ఆహారం చెడిపోయేది. వారిలో ధనవంతులు ఎందుకు లేరో తెలుపగలరా? అంటే వీరు ఓన్లీ ఆహారం పైనే ఆధారపడేవాళ్ళు కాబట్టి, వాళ్ళకు సమకూర్చుకోవాలి లేదా దాచుకోవాలని కోరిక లేదు కాబట్టి, వాళ్ళు ధనవంతులు, పేదవారు అనే విషయం తేడాలు లేవిక్కడ. వేటాడిన జంతువులకు ఆది మానవులు పండిన పంటలకు నేటి మానవులు కృతజ్ఞతలు తెలపడంలో ఏమైనా పోలికలున్నాయా? యెస్. ఈ విషయాన్ని గూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దాని తర్వాత ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు అనే కొన్ని టాపిక్ ఇచ్చాడు. ఇక్కడ గమనించాలి మనం. కొన్ని వేల సంవత్సరాల పాటు మానవులు వేట, సేకరణ ద్వారా ఆహారాన్ని సంపాదించుకునేవారని తెలుసుకున్నాం. కేవలం 12,000 సంవత్సరాల నుంచి మాత్రమే మానవులు ఆహారాన్ని పంటలు పండించడం ద్వారా సంపాదించుకుంటున్నారు. వారి జీవన విధానాన్ని ఎందుకు మార్చుకున్నారో తెలుసుకుందాం. దాదాపు 12,000 సంవత్సరాల క్రితం ప్రపంచ శీతోష్ణ స్థితిలో గొప్ప మార్పులు సంభవించాయి. ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగింది. దీనివల్ల అటవీ ప్రాంతాలు కొన్ని గడ్డి భూములుగా మారిపోయాయి. ఈ గడ్డి భూములు పశువులకు, గొర్రెలకు, మేకలకు అవసరమైన గడ్డిని అందించాయి. మానవులకు కూడా తినడానికి వీటి నుంచి తృణధాన్యాలు లభించేవి. ఈ గడ్డి భూములు పశువులకు, గొర్రెలకు, మేకలకు అవసరమైనటువంటి గడ్డిని అందించాయి. మానవులకు కూడా తినడానికి వీటి నుంచి తృణధాన్యాలు లభించేవి. క్రమంగా ఆది మానవులు ఈ గడ్డి భూములను, వాటిపై ఆధారపడి ఉన్న జంతువులను పరిశీలించి, వాటిపై ఆధిక్యతను సంపాదించుకున్నారు. దీని ఫలితంగా జంతువులను మచ్చిక చేసుకోవడం, మొక్కలను పెంచడం మొదలైంది. దీనివల్ల ఏం జరిగిందో తెలుసుకుందాం. మరి ఇలా చేయడం వల్ల ఏం జరిగింది? పంటలు పండించడం, జంతువుల పోషణ అనే విషయం గురించి తెలుసుకున్నాం ఇక్కడ. క్రమంగా ఆది మానవులలో పురుష, స్త్రీలు, పిల్లలు ఏ ప్రాంతాల్లో ఆహారానికి అనువైన మొక్కలు పెరుగుతున్నాయో, విత్తనాల నుంచి కొత్త మొక్కలు ఎలా మొలకెత్తుతున్నాయో పరిశీలన చేయడం మొదలుపెట్టారు. దీనికోసం వారు మొక్కలను, పక్షులను, జంతువుల నుంచి కాపాడేవారు. ఫలితంగా మొక్కలు పెరిగి పంటలు పండాయి. ఆహారంగా ఉపయోగపడే మొక్కలు పెరిగే ప్రాంతంలో ప్రజల స్థావరాలు ఏర్పరచుకొని పంటలు పండించారు. ఇలా భూములపై వివిధ ప్రాంతాల్లో పంటలు పండించే వివిధ సమూహాలు రైతు సమూహాలుగా ఏర్పడ్డాయి. వివిధ ప్రాంతాల్లోని ప్రజలు వరి, గోధుమ, జొన్న, పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, దుంపలు, కూరగాయలను పండించడం నేర్చుకున్నారు. రకరకాల పంటలను
కూరగాయలను ఎలా పండించాలో ఒకరి నుంచి మరొకరు తెలుసుకోగలిగారు. ఈ క్రమంలో వారు తినగా మిగిలిన ఆహారాన్ని వారి నివాసాల దగ్గర వచ్చి గడ్డి తినే సాధు జంతువులకు పెట్టి వాటిని మచ్చిక చేసుకోవడం మొదలైంది. ఈ విధంగా పెంచుకునే జంతువులను క్రూర మృగాల నుండి రక్షణ కల్పించేవారు. ఈ విధంగా జంతువులను మచ్చిక చేసుకొని పెంచుకోవడం వల్ల వారికి మాంసం, జంతు చర్మం, పాలు మొదలైనవి లభ్యమయ్యేవి. వారు క్రమంగా ఎద్దులను, గాడిదలను వ్యవసాయానికి, సరుకులు మోయడానికి ఉపయోగించేవారు. మచ్చిక చేసుకోవడం గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఆది మానవులు సాధారణంగా అధిక దిగుబడినిచ్చే రోగాల బారిన పడకుండే ఉండే మొక్కలను, జంతువులను ఎంపిక చేసేవారు. మళ్ళీ విత్తడానికి ఇటువంటి మొక్కల విత్తనాలనే సేకరించి ఉపయోగించేవారు. ఎంపిక చేసిన జంతువులతోనే పశుోత్పత్తి గావించేవారు. ఈ విధంగా వారు పెంచుకునే మొక్కలు, జంతువులు అడవి మొక్కలకు, జంతువులకు భిన్నంగా రూపొందుతాయి. ఎంచుకున్న విత్తనాల నుండి దిగుబడి లభించే మొక్కలను సంరక్షించుకునేవారు. ఇదే క్రమంలో మచ్చిక చేసుకున్న జంతువులను వారికి ఉపయోగపడే రీతిలో పెంచుకునేవారు. ఈ విధానాన్ని మచ్చిక చేసుకోవడం అంటారు. ఈ విధంగా కొన్ని వందల సంవత్సరాలుగా ప్రజలు వారికి వివిధ రకాలుగా ఉపయోగపడే మొక్కలను, జంతువులను పెంచేవారు. ఇక్కడ చూడండి క్వెషన్స్. వచ్చే సంవత్సరం పంట